నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్లీ బగ్గుమన్నాయి. వైసీపీ నాయకుడు ప్రముఖ కాంట్రాక్టర్ శివరాం రెడ్డిపై ప్రత్యర్థులు వేట కొడవలతో విరుచుకుపడ్డారు. కాచింతల క్షేత్రానికి వెళ్లే రహదారిలో టీవీఎస్ఆర్ గోడౌన్ సమీపంలో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు దుండగులు. శివరాం రెడ్డి వెళ్తున్న సమయంలో మాటు వేసిన గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా అడ్డగించి కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో శివరాం రెడ్డి శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన్ను గమనించిన స్థానికులు వెంటనే ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైసీపీ కార్యకర్తలు నాయకులు సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. శివరాం రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఆర్లగడ్డలో పొద్దున శివరాం రెడ్డి గారి మీద అటాక్ జరగడం జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితిలో ఆర్లగడ్డ పోతుందంటే ఈరోజు ఎమ్మెల్యేకి కానీ ఆయన భర్తకు కానీ ఎవరైనా మాట వినకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులని బెదిరియడము, ఈరోజు ఈ సంఘటన జరగడానికి ముఖ్య కారణము ఆయనని డబ్బులు డిమాండ్ చేయడము, ఆయన ఆస్తులు రాసిమని చెప్పి క్రషర్ ప్లాంట్లు కానీ ఇవన్నీ రాయమని చెప్పి ఈరోజు ఆయన ఒక వైసీపీ సర్పంచ్, ఆయనకే ఈరోజు ఈ పరిస్థితి. ఆస్తులు రాసియకపోతే లాస్ట్కి చంపే పరిస్థితికి వస్తున్నారు. ఎంత దారుణంగా తయారైంది. దాదాపు సంవత్సరంన్నర అవుతుంది ఆయన డబ్బులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఒకటి ఫస్ట్ అతని వేర్ హౌస్ గోడౌన్స్లో టొబాకో దించుకుంటామంటే ఆ రోజు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజు ఆయన ఇవ్వలేదు, ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. తర్వాత క్రషర్ రాసిమన్నా ఆయన ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. తన పోరాటం తను చేస్తూనే ఉన్నాడు, లీగల్గా కానీ ఇంకో విధంగా కానీ. ఈరోజు అవన్నీ కూడా ఇతనికి న్యాయపరంగా ఇతను అన్నిట్లో స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పి లాస్ట్కి అతన్ని హతమార్చాలని చెప్పేసి ఈరోజు ఇంతకు దిగజారే పరిస్థితి. ఈరోజు రౌడీలను పెట్టుకొని గుండాలను పెట్టుకొని ఆర్లగడ్డని పూర్తిగా భయభ్రాంతులు చేసి ఏం సాధిద్దామనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు మీకు ఇందుకైనా అధికారం ఇచ్చింది? పవన్ కళ్యాణ్ గారు ఒకరిని చంపి ఆస్తులు రాయించుకుంటే మీకు అవుతాయా? ఎంతమందిని చేయగలుగుతారు? ఒక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతున్నారు, ఏమీ చేయలేకపోతున్నారు. ఇక మీరెందుకు రాజకీయాల్లో? ఈడ ఈ ఎమ్మెల్యే అరాచకాలు చూస్తుంటే అసలు అసహించుకుంటున్నారు ప్రజలు. ఖచ్చితంగా ఈరోజు ఎవరెవరైతే ఈ ఘటనలో ఆమె అనుచరులు, అఖిలప్రియ అనుచరులు, ఆమె భర్త అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా అటెంప్ట్ మర్డర్ కింద అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం.